నమస్కారం. న్యూస్ మంత్ర ప్రేక్షకులకు స్వాగతం. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ జాతర షురువయ్యింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా మన శంకర వరప్రసాద్ గారు చిత్రం ప్రేక్షకుల ముందుకు రానే వచ్చింది. ఈ ఉదయం నుండి సోషల్ మీడియాలో, థియేటర్ల దగ్గర మనం చూస్తున్న హడావిడి, వినిపిస్తున్న ఈలలు గోలలు చూస్తుంటే తెలుగు సినిమాకి అసలైన పండుగ అంటే ఇదేనేమో అనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్ని చోట్ల మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, ఫస్ట్ షోలు పూర్తయ్యాయి. డే 1 దాదాపుగా ముగింపు దశకు వచ్చింది. మరి ఈ సమయంలో అందరి దృష్టి ఒక్క విషయం మీద ఉంది. అదే కలెక్షన్స్. అసలు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడిల కాంబినేషన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సునామీ సృష్టించింది? మొదటి రోజు ముగిసే సమయానికి ఈ సినిమా రాబట్టబోతున్న వసూళ్లు ఎంత? ఆశించిన అంచనాలను సినిమా రీచ్ అయ్యిందా? బుకింగ్స్ జోరు ఎలా సాగింది? ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు సవివరంగా లోతుగా విశ్లేషించుకుందాం. ముందుగా ఈ సినిమాకి ఉన్న హైప్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. చిరంజీవి గారు అంటేనే రికార్డులు అంటేనే చిరంజీవి గారు. దానికి తోడు సంక్రాంతి సీజన్, అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్, వెంకటేష్ గారి స్పెషల్ రోల్, ఇవన్నీ కలిపి సినిమా మీద అంచనాలను ఆకాశానికి చేర్చాయి. దానికి తగ్గట్టే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో ఈ సినిమా దుమ్ము దులిపేసిందని చెప్పాలి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే మేజర్ సెంటర్స్లో హౌస్ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. నిన్న రాత్రి నుండే బుక్ మై షో సర్వర్లు క్రాష్ అయ్యే రేంజ్లో ట్రాఫిక్ వచ్చిందంటే గ్రౌండ్ లెవెల్లో మెగాస్టార్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ రోజు ఉదయం 4 గంటల నుండే బెనిఫిట్ షోలతో ఫ్యాన్స్ హంగామా మొదలైంది. 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని ప్రధాన కేంద్రాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి. టాక్ పరంగా చూస్తే సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ నుండి పాజిటివ్ వైపు గ్రాఫ్ వెళ్తోంది. ఫస్ట్ హాఫ్లో కామెడీ, ఇంటర్వెల్ బ్యాంక్, సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్లో వచ్చే గెస్ట్ అపియరెన్స్ ఫ్యాన్స్కి, ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయ్యాయి. ఈ పాజిటివ్ టాక్ ఈవినింగ్ షోల ఆక్యుపెన్సీ మీద గట్టి ప్రభావం చూపించింది. ఇక అసలు విషయమైన నంబర్స్ దగ్గరికి వద్దాం. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న తాజా సమాచారం ప్రకారం మరియు టికెట్ బుకింగ్స్ ట్రెండ్స్ని బట్టి చూస్తే డే 1 ముగిసే సమయానికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేసే దిశగా వెళ్తోంది. ఏరియాల వారీగా ఈ లెక్కల్ని ఒకసారి పరిశీలిద్దాం. ముందుగా నైజాం ఏరియా. తెలంగాణలో చిరుకి తిరుగులేదు అని మరోసారి రుజువైంది. హైదరాబాద్ సిటీలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కూకట్పల్లి, ప్రసాద్స్ వంటి మేజర్ హబ్స్లో సినిమా దాదాపు 95% ఆక్యుపెన్సీతో రన్ అయింది. జిల్లాల్లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. నైజాం ఏరియాలో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 8 కోట్ల నుండి 9 కోట్ల మధ్య షేర్ రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నాన్ ఆర్ఆర్ఆర్, నాన్ కల్కి రికార్డుల సరసన నిలిచే నంబర్ అని చెప్పొచ్చు. హయర్స్, బెనిఫిట్ షోల నంబర్లు అన్నీ కలిపితే ఇది ఇంకా పెరిగే ఛాన్స్ కూడా ఉంది. ఇక సీడెడ్ విషయానికి వస్తే రాయలసీమ గడ్డపై మెగాస్టార్ సినిమా అంటే ఆ కిక్కే వేరు. మాస్ సెంటర్స్లో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. బి-సి సెంటర్లలో ఆడియన్స్ ట్రాక్షన్ అద్భుతంగా ఉంది. సీడెడ్లో టికెట్ రేట్ల పెంపు పెద్దగా లేకపోయినా ఫుట్ ఫాల్స్ విపరీతంగా ఉండటంతో మంచి నంబర్స్ నమోదవుతున్నాయి. అందిన సమాచారం మేరకు సీడెడ్లో ఈ సినిమా మొదటి రోజు దాదాపు 4 కోట్ల నుండి 4.5 కోట్ల రేంజ్లో షేర్ రాబట్టే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కడప, కర్నూలు, అనంతపురం వంటి ప్రధాన కేంద్రాల్లో షోలన్నీ ఫుల్లైపోవడంతో ఈ నంబర్ సాధ్యమే అనిపిస్తోంది. ఇక ఆంధ్ర రీజియన్కి వద్దాం. ఇక్కడ సంక్రాంతి ఎఫెక్ట్ గట్టిగా కనిపిస్తోంది. కోస్తా జిల్లాల్లో, ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో సినిమాకి విపరీతమైన క్రేజుంది. టికెట్ రేట్ల పెంపుకి ప్రభుత్వం అనుమతి ఇవ్వటం, ఎర్లీ మార్నింగ్ షోలు వేయటం సినిమాకి బాగా ప్లస్ అయింది. ఉత్తరాంధ్ర బ్రాకెట్స్లో వైజాగ్ ఏరియాలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ కనిపిస్తోంది. గుంటూరు, కృష్ణా, నెల్లూరు అని అన్ని ఏరియాలు కలుపుకుని ఆంధ్రాలో ఈ సినిమా మొదటి రోజు సుమారు 13 నుండి 15 కోట్ల షేర్ రాబట్టే దిశగా దూసుకువెళ్తోంది. ముఖ్యంగా ఈస్ట్, వెస్ట్ గోదావరి జిల్లాల్లో మెగా ఫ్యాన్స్ చేసిన హంగామా మామూలుగా లేదు. అమలాపురంలో ఒక టికెట్ని ₹1,00,000 పైగా వేలంలో కొన్నారంటే అక్కడి అభిమానం ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. సో మొత్తానికి చూసుకుంటే కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా మొదటి రోజు సుమారు 25 నుండి 28 కోట్ల షేర్ రాబట్టే అవకాశముంది. టాక్ బాగుండటంతో నైట్ షోలకు ఫ్యామిలీ ఆడియన్స్ తాకిడి పెరిగితే ఈ నంబర్ 30 కోట్ల మార్కుని టచ్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. గ్రాస్ పరంగా చూస్తే ఇది తెలుగు రాష్ట్రాల్లోనే 45 నుండి 50 కోట్ల మధ్య ఉండే అవకాశముందని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ సుమారు 126 కోట్లు అని మార్కెట్ టాక్. అంటే మొదటి రోజే దాదాపు 30 నుండి 35% రికవరీ అయిపోయినట్టే. ఇదొక సాలిడ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. వాల్తేరు వీరయ్య సినిమాతో పోలిస్తే ఆ సినిమాకి సంక్రాంతి విన్నర్గా నిలిచిన ట్రాక్ రికార్డుంది. ఇప్పుడు ఈ సినిమా కూడా అదే దారిలో వెళ్తోంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయముంది. ఈ సినిమాకి పోటీగా ప్రభాస్ ది రాజా సాహెబ్ కూడా బరిలో ఉంది.
2 భారీ చిత్రాలు ఒకేసారి రిలీజ్ అవ్వటం వల్ల థియేటర్ల షేరింగ్ జరిగింది. దీనివల్ల కొన్ని చోట్ల కెపాసిటీ ఇష్యూస్ వచ్చాయి. ఒకవేళ సోలో రిలీజ్ అయ్యుంటే ఈ నంబర్స్ ఇంకా భారీగా ఉండేవి. కానీ కాంపిటీషన్ ఉన్నప్పటికీ చిరు తన స్టామినాతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు. సాధారణంగా క్లాష్ ఉన్నప్పుడు కలెక్షన్స్ డ్రాప్ అవుతాయని భయపడతారు. కానీ సంక్రాంతి సీజన్ స్పెషాలిటీ ఏంటంటే 2 సినిమాలకి సరిపడా ఆడియన్స్ ఉంటారు. ఈ రోజు థియేటర్ల దగ్గర కనిపించిన జనం అదే విషయాన్ని రుజువు చేశారు. సినిమా కంటెంట్ విషయానికి వస్తే అనిల్ రావిపూడి ఎంచుకున్న కథనం, చిరంజీవి గారి కామెడీ టైమింగ్, డాన్సులు సినిమాకి ప్రధాన బలం. ఫస్ట్ డే కలెక్షన్స్ ఇంత భారీగా రావడానికి కారణం మెగాస్టార్ స్టార్డమ్ అయితే, రేపటి నుండి ఈ కలెక్షన్స్ నిలబడాలంటే కంటెంట్ ముఖ్యం. ప్రస్తుతం వస్తున్న మౌత్ ఆఫ్ వార్డ్ చూస్తుంటే రేపు ఎల్లుండి కూడా బుకింగ్ స్ట్రాంగ్గా ఉండేలా ఉన్నాయి. వీకెండ్ అయ్యేసరికి ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వచ్చేసినా ఆశ్చర్యం లేదు. ముఖ్యంగా మహిళా ప్రేక్షకులు, కుటుంబాలు ఈ సినిమా వైపు మొగ్గు చూపుతున్నారు. సంక్రాంతికి ఎప్పుడూ ఫ్యామిలీ ఎంటర్టైనర్లదే పైచేయి. కాబట్టి లాంగ్ రన్లో ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశముంది. చివరగా మన శంకర వరప్రసాద్ గారు మొదటి రోజు బాక్సాఫీస్ రిపోర్ట్. అంచనాలకు తగ్గట్టే ఓపెనింగ్స్ వచ్చాయి. కొన్ని ఏరియాల్లో అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. బాస్ ఇస్ బ్యాక్ అని మరోసారి బాక్సాఫీస్ సాక్ష్యంగా నిరూపితమైంది. ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు, బయ్యర్లు ఆనందంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఫైనల్ రన్లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో, 100 కోట్ల షేర్ మార్కుని ఎన్ని రోజుల్లో దాటుతుందో చూడాలి. మరిన్ని లేటెస్ట్ కలెక్షన్ అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీరు ఈ సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో, మీ ఏరియాలో రెస్పాన్స్ ఎలా ఉందో కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై చిరంజీవ.